హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీని యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. ఆయన ఎవరికి కూడా అలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, కేవలం మన ఛానల్కి మాత్రమే ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్, ఆయన స్టోరీస్ని మీరు ఏ ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను, ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. అలా చేసిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఛానల్ బ్లాక్ అవడమే కాకుండా లీగల్గా కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. సో దయచేసి అలా చేయకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 91వ భాగం. నా గొంతు నాకే వినిపించట్లేదు, ఇక వీడికి వినిపిస్తుంది. అయ్యో, ఇప్పుడు వీడిని లేపడం ఎలా అనుకుంటుండగానే ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయింది. అమ్మో అంటూ చెవులు కళ్ళు రెండూ మూసుకొని తల కిందకి పెట్టుకుని పడుకుండిపోయింది అమృత. ఎంతకీ అలికిడి రాకపోవడంతో మెల్లిగా ఒక కన్ను తెరిచి చూస్తే కింద అర్జున్ కాళ్ళు కనిపించాయి. కాళ్ల నుండి నెమ్మదిగా తల పైకెత్తి చూస్తే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా తన వైపే చూస్తున్న అర్జున్ని చూడగానే ఫేక్ స్మైల్ ఇస్తుంటే ఏంటన్నట్టు కళ్ళు పైకి ఎగరేశాడు. నువ్వింకా పడుకోలేదా? అర్ధరాత్రి దొంగలా బాల్కనీలోకి వచ్చి ఏంటి నీ క్వశ్చన్? నేనేం దొంగని కాదు. ఇలా బాల్కనీలో జంప్ చేసి వస్తే దొంగనే అంటారు. పైగా గోతికాడ నక్కలా ఇలా కింద కూర్చుంటే ఇంకెలా అనుకుంటారు? అటూ ఇటూ చూసి గట్టిగా మాట్లాడుకురా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ముందు లోపలికి ప్రానివ్వు. సీరియస్గా చూస్తుంటే ప్లీజ్ రా అంటూ మొహమంతా చిన్నగా చేసి ముద్దుగా అడుగుతుంటే ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా కొద్దిగా పక్కకు తప్పుకోగానే అమ్మయ్యా అనుకుంటూ పైకి లేవకుండానే పాక్కుంటూ వచ్చి ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేసింది. డోర్ ఎందుకు క్లోజ్ చేసావు? ఎవరన్నా చూస్తారేమో. కళ్ళు ముడేసి ఎవరు చూస్తారు? నీ పక్క రూమ్లో ఉన్న నేహ అన్న, లేదంటే నా పక్క రూమ్లో ఉన్న హరీష్ అయినా చూస్తారేమోనని. చూస్తే ఏమవుతుంది? ఏం కాదు, ఈ టైంలో గోడ దూకి నీ రూమ్లోకి ఎందుకు వచ్చానని ఇంకోలా అనుకుంటారని తెలిసిన దానివి అసలు ఈ టైంలో నా బాల్కనీలోకి, అది కూడా గోడ దూకి ఎందుకు వచ్చావు అంటే అది ఇందాక కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది. అప్పుడేమో హరీష్ గారు వచ్చారు, నాకేమో బాగా భయమేసింది, డోర్ తీయలేదు, చాలాసేపు తలుపు కొట్టి వెళ్ళిపోయాడు. నీ సాయిబాబా నీకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాడేమో, డోర్ తీయాల్సింది. ఏమోరా, భయం వేసింది, అందుకే తీయలేదు. ఇప్పుడు నాకు ఈ సోదంతా ఎందుకు? నేను అడిగింది అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావని. చేతులు నలుపుకుంటూ అంటే అర్జున్, మిడ్ నైట్ మళ్ళీ ఎవరైనా వచ్చి డోర్ కొడతారని భయంగా ఉంది. ఎవడన్నా ఎందుకు కొడతాడు? నిన్ను ప్రేమతో తీసుకొచ్చాడు కదా నీ సాయిబాబా, వాడే కొడతాడేమో. చిచి, నన్ను ప్రేమతో తీసుకురావడం ఏంట్రా నీ మొహం? అసలు ఆయనకు ఆలోచనే లేదు, నువ్వే అనవసరంగా రెచ్చగొట్టడంతో తీసుకొచ్చాడు. ఎలాగైతేనేం తీసుకొచ్చాడు కాబట్టి చూసుకుంటున్నాడులే. ఏం చూడుకోవడం నా మొహం? ఎంత మంచివాడైనా అర్ధరాత్రి నా తలుపు కొట్టడం ఏంటి? ఎంత తెలిసిన వాళ్ళైనా మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. అందుకని ఈ రోజుకి నేను ఇక్కడ పడుకోనా? సీరియస్గా చూస్తుంటే ఎందుకురా అలా చూస్తున్నావు? ఇంకెలా చూడాలే? నువ్వు నా రూమ్లో పడుకుంటావా? చస్తే ఒప్పుకోను, నోరు మూసుకుని బయటికి పో. అలా అనుకురా, ఒక్కదాన్ని నిజంగానే భయమేస్తుంది, ప్లీజ్. అక్కడ నీ సాయిబాబా వస్తాడేమోనని నా దగ్గరికి వచ్చావు, మరి ఏ ధైర్యంతో నా దగ్గర ఉంటానంటున్నావు? అంటే ఏముందే, వాడు మగాడే, నేను మగాడిని. మరి చిచి, నీకు అందరికీ పోలికేంట్రా? నువ్వు మా మావయ్య కొడుకువి, నా బావవి. నీకు నేనంటే ఎంత ఇష్టం లేకపోయినా నీ దగ్గర ఉండడానికి ఎవరి దగ్గర ఉండడానికి తేడా లేదా అంటుంటే అర్జున్ పెదవులు కర్వుగా విచ్చుకున్నాయి. ఇంతలో అర్జున్ అర్జున్ అంటూ బెల్ కొడుతుంది నేహ. ఇదేంటి, హరీష్ గారు నా డోర్ కొడితే ఈవిడ నీ డోర్ కొడుతుంది? ఏమో నాకేం తెలుసు అంటూ డోర్ ఓపెన్ చేయబోతుంటే ఒక్క నిమిషం అంటూ అయ్యో, ఈవిడ నన్ను ఇక్కడ చూస్తే బాగోదు, ఎక్కడ దాక్కోను అనుకుంటూ వెళ్ళి మంచం కింద పిల్లిలా దాక్కుంది. నవ్వుకొని డోర్ ఓపెన్ చేయగానే ఏంట్రా, అప్పుడే నిద్రపోయావా? ఇంకా లేదులే. ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది. ఈ టైంలోనా? అవును, ఇలారా అంటూ అర్జున్ చేయి పట్టుకొని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి, అర్జున్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేహ వేసుకున్న మినీ స్కర్ట్ నీళ్ళెంత వరకు ఉండడంతో తెల్లటి తన కాళ్ళు కనిపిస్తుంటే చిచి, ఈవిడ ఇక్కడికి వచ్చాక మరీ బరి తెగ్గించేసింది. నైట్ డ్రెస్ వేసుకొని రాకపోతే ఏమైంది అనుకుని, అవును, ఈ టైంలో మా బావకి చెప్పాల్సిన అంత ముఖ్యమైన విషయం ఏంటి అనుకుంటుంటే, అదేదో రేపొద్దున చెప్పొచ్చుగా నేహ, నాకు నిద్ర వస్తుంది. చనువుగా తన భుజం మీదకి వాలి, అబ్బా అప్పుడే నిద్రేంట్రా, మనం చదువుకునేటప్పుడు మిడ్ నైట్ వరకు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళమో మర్చిపోయావా? ఏం చేస్తుంది ఈవిడా అనుకుంటూ కొద్దిగా ముందుకు పాక్కుంటూ వచ్చి నేహ అర్జున్ భుజం మీద ఉండడం చూసి, దొంగమొహంది, నా మొగుడి మీద పడుకుంది, వీడికి నేను తప్ప అందరూ కావాలి, అదే నేను పట్టుకుంటే బౌ బౌ అంటాడు అనుకుంటూ నేహ
గట్టిగా మోకాళ్ళ మీద గిల్లేసింది. ఆ అంటూ కాళ్ళు రుద్దుకుంటూ లేచి నిలబడింది నేహ. ఏమైంది నేహ? ఎవరు నన్ను గిల్లారు అంటూ కిందకి వంగి చూడబోతుంటే అమ్మో అనుకుంటూ వెనక్కి వెనక్కి పాక్కుంటూ వెళ్ళింది. ఇక్కడెవరుంటారే, కాకపోతే ఈ రూమ్లో దోమలున్నాయి, కుట్టుంటాయి. అంత గట్టిగానా? హా, నువ్వు వెళ్ళి కదిలించావంటే మళ్ళీ బయటకు వస్తాయి, జాగ్రత్త. వద్దులే, టయర్డ్గా ఉంది నేహ, ఏదైనా రేపు మాట్లాడుకుందాం ప్లీజ్ అనడంతో సర్లే నేను వెళ్తా అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అర్జున్ని హక్ చేసుకుని చీక్ మీద కిస్ చేసి గుడ్ నైట్ అని చెప్పగానే చుప్పనాతి మొహంది, ఎలా ముద్దులు పెడుతుందో చూడు, వీడు కూడా పెట్టిందే చాలని పెట్టించుకుంటున్నాడు దొంగ మొహముడు అనుకుంటుంటే గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది నేహ. గబగబా బయటికి పాక్కుంటూ రాగానే పాకటాలు కోతిలా జంపింగ్ చేయడాలు బాగానే నేర్చుకున్నావే, నా సంగతి సరే, ఆవిడేంటి నీకు తెగ ముద్దులు పెట్టేస్తుంది ఏంటి అంటూ కళ్ళు పైకెత్తి చూస్తుంటే తల ఉంచుకొని అయినా అవన్నీ నాకెందుకులే, అది అలానే ఉండు, ఇప్పుడు చెప్పు ఏంటి నీ ఏడుపు? నాకు అక్కడ ఉండాలంటే భయంగా ఉందిరా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వేం చేయకు, నేను ఇక్కడ పడుకుంటానురా, ప్లీజ్ ఒప్పుకో. ఐబ్రోస్ వింక్ చేసి చూస్తుంటే ప్లీజ్ రా, నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టకుండా సోఫాలో పడుకుంటా. తల తిప్పి చుట్టూ చూశాడు. అర్జున్ చూపుతో పాటు చూస్తే ఆ రూమ్లో ఎక్కడా సోఫా కనపడలేదు. అయ్యో సోఫా లేదా, అయితే కింద పడుకుంటాలేరా, నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను ప్లీజ్ అంటుంటే అది సరే గాని నాతో కలిసి ఒకే రూమ్లో ఉంటానంటున్నావు, మరి నేను ఎలాంటివన్నో నాకు తెలుసుగా. అర్థం కానట్టు చూస్తుంటే అదేనే, నా గురించి నీకు చిన్నప్పటి నుండి తెలుసుగా, నేను ఆడపిల్లల్ని అస్సలు వదలను, స్కూల్లో కూడా ఎంతమందిని ఏమేం చేశానో నీకు బాగా తెలుసుగా, పైగా మరదలివైన నిన్ను కూడా వదలలేదు, అలాంటిది ఇప్పుడు నాతో దేశం కాని దేశంలో ఒంటరిగా ఉండాలనుకుంటున్నావు, ఒకసారి ఆలోచించుకో అనగానే ఆ రోజు పంచాయతీలో తనన్న మాటలు గుర్తొచ్చేసరికి బాధగా తలదించుకుంది అమృత. ఏంటి మాట్లాడావు? నేనన్నది నిజమే కదా, నా ఆడపిల్లలతో ఆడుకోవడం చిన్నప్పటి నుండి అలవాటు అని నొక్కి పలుకుతుంటే ఏం మాట్లాడలేదు, సైలెంట్గా తలొంచుకొని ఉండిపోయింది. దాదాపు 5 నిమిషాల తర్వాత సారీ అనగానే వెటకారంగా నవ్వి సారీ నేను వెళ్ళిపోతాలే అని ఒక్కో అడుగు వేస్తుంటే సరే ఇంతలా ఏడుస్తున్నావు కాబట్టి నాతో నీకు భయమేమీ లేదని నువ్వనుకుంటే ఇక్కడే ఉండొచ్చు అనగానే హమ్మయ్యా అనుకుంది. కానీ మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టాడు అనుకుంటూ మళ్ళీ ఏంటి, నువ్విక్కడుంటే నాకేంటి? ఏంటి? అదేనే, నిన్న ఊరంతా తిప్పినందుకు డబ్బులు చేతిలో పెట్టావు కదా, మరి నాతో పాటు నా రూమ్ షేర్ చేసుకుంటానంటున్నావు, దానికేమిస్తావు అంటూ బ్లూటూత్ని పైకి ఎగిరేస్తూ చెప్తుంటే నిజంగానే డబ్బులు అడుగుతున్నావా? నువ్వేగా నా చేతిలో పెట్టిపోయావు. సరేలే, నా దగ్గరున్న డబ్బులు ఇచ్చేస్తాలే, ఇప్పుడు మళ్ళీ గోడ దూకి వెళ్ళలేను, రేపు తెచ్చివనా? నాకు ఈసారి డబ్బులు అవసరం లేదు. మరి ఇంకేదైనా కావాలి? ఇక నా దగ్గర ఏముందని ఇవ్వడానికి, ఉంది ఆ డబ్బే, అది కూడా అందరికీ ఏమైనా తీసుకుందామని తెచ్చుకున్నాను. డబ్బు కంటే విలువైంది నీ దగ్గర చాలానే ఉందిగా. నాకు అర్థం కాలేదురా. నవ్వి అదేంటో అవసరం వచ్చినప్పుడు అడుగుతాను, సరేనా? సరే అని కింద పడుకుంటుంటే కనీసం బెడ్షీట్ అయినా ఇవ్వరా? సీరియస్గా ఏంటి? వద్దులే, కిందనే పడుకుంటా అంటూ తన చెయ్యి తల కింద పెట్టుకొని నాకు ఆడపిల్లలతో ఆడుకోవడం చిన్నప్పటి నుండి అలవాటు, నిన్ను కూడా వదల్లేదు అన్న మాటలు పదే పదే అమృత చెవిల్లో వినిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు ధారాళంగా కారుతున్నాయి. సారీ అనే మాట చెప్పినా తప్పును కప్పిపుచ్చలేను అర్జున్ అనుకుంటూ వెక్కిళ్ళు బయటికి రాకుండా బాధపడుతుంటే తన వైపు ఓ కన్నేసి తను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. వెక్కిళ్ళు మధ్యరాత్రి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అమృత. తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే పడుకొని నిద్రలో ముద్దుగా కనిపిస్తున్న తన మోముని చూస్తూ ఇంకెప్పుడు తెలుసుకుంటావే నా ప్రేమని, నేనేంటో నీకు తెలుసు, నన్ను ఆ హరీష్ గాడితో పోల్చలేవు, అదెందుకు నీ మట్టి బుర్రకి అర్థమై చావట్లేదు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, ఎవరో చెప్పింది వినకుండా నీకు నువ్వుగా నా దగ్గరికి వస్తావని ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా అనుకుంటూ సీలింగ్ని చూస్తూ వెళ్ళకిలా పడుకోగానే నిద్దట్లో ఉన్న అమృత అర్జున్కి అతి దగ్గరగా వచ్చి తన గుండెల మీద తలపెట్టి మెడ చుట్టూ చెయ్యేసి పడుకుంది. నవ్వుతూ తన చుట్టూ చేతులు బిగించి పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేస్తూనే ముక్కుని బరబరా రుద్దేస్తూ బద్ధకంగా కళ్ళు తెరిచిన అమృతకి తను అర్జున్ బెడ్ మీద, అది కూడా తన గుండెల మీద పడుకోనుండడం చూసి గుండెకాయ గొంతులోకి వచ్చినంత పనయింది. అమ్మో, నేనేంటి ఇలా పడుకున్నాను, రాత్రి కింద కదా పడుకున్నాను,
అసలు ఇక్కడికి ఎలా వచ్చాను? కొంపదీసి నిద్ర పట్టక మత్తులో వచ్చేసానా? అంతే అయ్యుంటుంది. పైగా నాకు ఒకసారి నిద్రపోతే పక్కన పిడుగుపడ్డా లేవను అనుకుంటూ అతి కష్టంగా అర్జున్ని విడిపించుకొని హమ్మయ్యా అనుకుంది. తను కదిలినప్పుడే మెలకు వచ్చిన అర్జున్ తనేం చేస్తుందో చూద్దామని సరిగ్గా తను హమ్మయ్య అన్న టైంకి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేస్తుంటే రెప్పపాటులో ఫ్లోర్ మీద నిద్రపోతున్నట్టు పడుకుండిపోయింది. తన యాక్టింగ్ చూసి నవ్వుకొని అబ్బా ఇదేంటి ఎవరో మీద పడుకున్నట్టు ఒళ్ళంతా పెయిన్గా ఉంది అనుకుంటున్నాడు. ఆ మాటలు విన్న అమృత కళ్ళు మూసుకునే అమ్మో నేనెక్కనని కనిపెట్టేశాడా అనుకుంటూ కళ్ళు మరింత గట్టిగా మూసుకుంది. ఏయ్ మొద్దు లెగవే, టైం ఎంతైందో తెలుసా అని గట్టిగా అరవగానే టక్కున లేచి కూర్చుంది అమృత. ఎంతసేపు పడుకుంటావే, ఆఫీస్కి వెళ్ళవా? నిద్ర పట్టేసిందిరా, ఇక నేను వెళ్తా అంటూ బాల్కనీ ఓపెన్ చేసి అటూ ఇటూ చూసుకుంటూ నిన్న ఎలా పాక్కుంటూ వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. తను వెళ్లే వరకు అక్కడే ఉండి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. అమృత ఇలా లోపలికి రాగానే అమ్మూ అని డోర్ కొడుతూ పిలిచాడు హరీష్. కర్మ, ఈయనొకడు పొద్దున్నే వచ్చేశాడు అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే గుడ్ మార్నింగ్ సార్ అంది. గుడ్ మార్నింగ్ ఓకే, నువ్వేంటి నైట్ ఎంతసేపు బెల్ కొట్టానో తెలుసా? అవునా సార్, సారీ సార్, ఒకసారి నిద్రపోతే నేను భూకంపం వచ్చినా లేవను. మరి అంత మొద్దు నిద్ర? సారీ సార్, ఇంతకీ ఎందుకొచ్చారు? చిన్నగా బ్లష్ అవుతూ ఏం లేదమ్మూ, కొత్త చోటు కదా, కాసేపు నీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. ఏడ్చినట్టుంది అనుకుని సారీ సార్, ఇంకెప్పుడు నాతో నైట్ టైం స్పెండ్ చేయాలని అనుకోకండి. సరేలే, త్వరగా రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రోజు నుండి నాకు నీ హెల్ప్ కూడా కావాలి అనడంతో సరేనంటూ లోపలికి వెళ్ళిపోయింది అమృత. ఏంటన్నయ్య ఇది, వాడు ఆస్ట్రేలియా వెళ్తుంటే దీన్ని కూడా వెంట పంపించడమేంటి అని అడుగుతుంది జయ. వాడితో వెళ్ళలేదు, తన ఆఫీస్ పని మీద వెళ్ళింది. కాకపోతే ఇద్దరూ వెళ్ళింది ఒకే పని మీద. అయితే మాత్రం హవ్వా, సిగ్గు లేకుండా పరాయి మగాడితో ఊర్లు తిరగడానికి వెళ్తుందా? దానికంటే సిగ్గులేదు. మీరంతా ఏం చేస్తున్నారు అనగానే నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. నా కోడలు అంత సిగ్గులేందేం కాదు, దాని మొగుడు కూడా ఉన్నాడన్న ధైర్యం ఉంది కాబట్టే వెళ్ళింది. ఏంటి బావ నువ్వు దానిమీద ప్రేమతో మరీ పిచ్చోడివైపోతున్నావు? నేనేమీ అవ్వట్లేదు కానీ ముందు స్వర్ణకి సంబంధాలు చూడండి, దానికి వయసు దాటిపోతుంది. నీ అల్లుడి మీద ఆశలు పెట్టుకుంటే దానికి ఇక సంబంధాలు రావు అని చెప్పి వెళ్ళిపోయాడు రఘురామయ్య. చూసావా అమ్మా, సొంత మేనకోడలున్న కనికరం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో. అమ్మా నా పెళ్ళి, ఇక ఏడవడం కాదే, వెళ్ళి మీ మామయ్యని అడుగు ఎందుకు నిన్ను కోడలుగా ఒప్పుకోవడం లేదో అని అనడంతో ఏడ్చుకుంటూ రఘురాం దగ్గరికి వెళ్ళింది స్వర్ణ. ఆఫీస్కి వెళ్ళినప్పటి నుండి ఆగకుండా ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్ అరేంజ్మెంట్స్ జరుగుతుంటే హరీష్ అడిగే వాటిని అందిస్తూ అతను చెప్తున్నవన్నీ టైప్ చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపేసింది అమృత. అటు అర్జున్ కూడా ఆల్రెడీ తను రెడీ చేసుకున్న ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడా చిన్న రెడ్ మార్క్ కూడా పడకుండా అతి జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలో కంప్లీట్గా తన టాలెంట్ మొత్తం అందులో చూపించేస్తుంది నేహ. మామయ్య అని ఏడుస్తూ రఘురాం దగ్గరికి వెళ్ళిన స్వర్ణ జానకి ఇచ్చిన మజ్జిగ తాగుతున్న రఘురామయ్య కంగారుగా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు మావయ్య, నీకు నేనంటే ఇష్టం లేదు. ఎప్పుడూ అమృతనే బాగా చూసుకుంటావు. బావంటే నాకెంత ఇష్టమో నీకు తెలిసినా నువ్వు పట్టించుకోవట్లేదు. తన అమాయకత్వానికి బాధేస్తుంది రఘురామయ్యకి. ఇలా రామ్మా అంటూ పక్కనే కూర్చోబెట్టుకుని, చూడు స్వర్ణ, నాకు నువ్వు అమృత ఇద్దరూ సమానమే, కానీ లేదు మామయ్య, నీకు అమృత అంటేనే ఎక్కువ ఇష్టం. అది నీ భ్రమ. నీకు అమ్మ, నాన్న, బామ్మ అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అమృతకు అవేమీ లేవు. పసిబిడ్డగా ఉన్నప్పుడే కన్న వాళ్ళని పోగొట్టుకుని అనాథగా మారింది. అందుకే తనకు ఆ భావన ఎప్పుడూ రాకూడదనుకున్నాను. అంతే తప్ప మీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ ఏమీ లేదు. అలా అయితే బావ పెళ్లి నాతో ఎందుకు జరిపించలేదు? అది దేవుడు చేసిన పెళ్ళమ్మా. మీ బావ జీవితంలో నువ్వు లేవు, ఇదే నిజం. మీ అమ్మ, నాన్న, బామ్మ మాటలు పట్టించుకోకు. వాళ్ళు ఇంకా వాడి మీద ఎందుకంత నమ్మకం పెట్టుకున్నారో నాకు తెలియదు. కానీ వాళ్ళ పిచ్చితనాన్ని నీ మీద రుద్దుతున్నారు. దీనివల్ల నీ పెళ్లికి అడ్డంకి ఏర్పడుతుంది. నా మాట విను, మీ బావ మీద ఆశలు పెట్టుకోవడం మానేయి, అర్థమైందా? కానీ నాకు చిన్నప్పటి నుండి బావంటే ప్రాణం మావయ్య అంటూ ఆయన గుండెల మీద పడి ఏడుస్తుంటే, ఒకటి చెప్పు స్వర్ణ, నీకేం తక్కువని పెళ్ళై విడాకుల తీసుకున్నవాణ్ణి పెళ్లి చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించు, నీకేం తక్కువ? నీకు బంగారం లాంటి సంబంధం వస్తుంది, వాడి గురించి మర్చిపో అని కళ్ళతోనే జానకిని చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు రఘురామయ్య. భోంచేసి ల్యాప్టాప్ ఓపెన్ చేయబోతున్న అర్జున్కి టకటకమని మళ్ళీ వినిపించింది బాల్కనీ డోర్. ఇదేంటి ఈరోజు కూడా వచ్చిందా
అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే ఒక చేతిలో బెడ్షీట్ మరో చేతితో పిల్లోతో నిలబడి ఉంది అమృత. ఏంటే మళ్ళీ వచ్చావు? అది కూడా బెడ్షీట్ తీసుకుని తనని తోసుకుని లోపలికొచ్చి బెడ్షీట్ కిందేసుకుని గుడ్ నైట్. ఏంటే తమాషాగా ఉందా? ముందు నీ రూమ్కెళ్ళు. ఫేక్ స్మైల్తో అంటే మళ్ళీ ఎవరన్నా వస్తారేమోనని నీకు ఇబ్బంది లేకుండా బెడ్షీట్ కూడా తెచ్చుకున్నా అంటూ పళ్ళికిలించింది. నోరు మూసుకొని బయలుదేరు. ఆహా, నాకు అక్కడ భయం, నేను ఇక్కడే ఉంటాను, నీ గురించి నాకు తెలుసు, అందుకే నేను నిద్రపోతున్నా అంటూ ముసిగేసేసింది. ఇక పిలిచినా లేవదని అర్థమై పొద్దున్న లేస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని అంటుంటే నేను అలారం పెట్టుకుంటున్నా, నీకంటే ముందే లేచి వెళ్ళిపోతా. ఏయ్ నిన్ను! అమ్మో నేను నిద్రపోయాను అంటూ పడుకోగానే నవ్వుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అర్జున్.